శ్రీ వాల్మీకి మహాముని మనకు అందించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం రామాయణ కథా సుధగా ఈరోజు 42వ రోజుల్లోకి ప్రవేశించాం. నిన్నటి రోజున భరతుల వారిని దగ్గర కూర్చోబెట్టుకుని భుజం చుట్టూతా చెయ్యి వేసి, నాయనా రాజ్యపాలన ఎలా సాగుతోందిరా అని రామచంద్రమూర్తిని చక్కగా బుజ్జగించి అడుగుతూ, ఎలా రాజ్యపాలన చెయ్యాలో, ఎలా రాజ్యపాలన చేయకూడదో, ఎలాంటి వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలో, ఎలాంటి వారితో పెంచుకోకూడదో, ఎలాంటి వారిని ఆదరించాలో, ఎలాంటి వారిని ఆదరించకూడదో, ఎలా మనం చేసేటువంటి పని సత్కర్మగా ఉండాలో, ఇలాంటివన్నీ కూడా ఆయన ఆ భరతుల వారికి తాను చెప్తున్నట్లుగా, తాను అడుగుతున్నట్లుగా ఆ రామచంద్రమూర్తి ఒక సువిశాల మహాసామ్రాజ్యాన్ని ఎలా పరిపాలన చెయ్యాలో భరతుల వారిని అడ్డుపెట్టుకుని మనందరకు కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. ఇందులో ఒక రాజు ఎలా వ్యవహరించాలో ఉంది, ఒక మంత్రి ఎలా వ్యవహరించాలో ఉంది, ఒక సేనాధిపతి ఎలా వ్యవహరించాలో ఉంది, ఒక కోశాధికారి ఎలా వ్యవహరించాలో ఉంది, అలాగే ఒక పురోహితుడు ఎలా వ్యవహరించాలో ఉంది, ఒక ప్రజానీకం ఎలా ఉండాలో రాజు ఎడల, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇవాళ మళ్ళా మనం రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఉపదేశ సారాన్ని ఇవాల్టి కొనసాగింపులో కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆ శ్రీరామ కృప వల్ల. దానికన్నా ముందుగా మహానుభావుడైనటువంటి వాల్మీకి మహాముని స్తుతించుకుని ఆ పిమ్మట ఆ గుణాభిరాముడైనటువంటి శ్రీరాముణ్ణి మనసారా ధ్యానించి ఇవాల్టి కథాక్రమంలో ప్రవేశిద్దాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. విన్నపమాలకించు రఘువీరా అహి ప్రతిలోకమందు నాకన్న దురాత్ముడు పరమ కారుణికోత్తముడు వేల్పులందు నీకన్న మహాత్ముడు పతిత కల్మషదూరుడు లేడు నాకు విద్వన్నుత నీవెనాగతి దాశరథీ కరుణాపయోనిధి. ఇలా ఆ లోకాభిరాముణ్ణి మనసారా ధ్యానించి ఆయన ఏ మాటలైతే చెప్పారో శ్లోక రూపంలో ఆ శ్లోకాన్ని చెప్పుకుని ఇవాళ ఆ శ్లోకం తాలూకు కొనసాగింపుని మరల మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దశపంచ చతుర్వర్గాన్ సప్తవర్గం చ తత్వతః అష్టవర్గం త్రివర్గం చ విద్యా త్రిస్తస్య రాఘవా. ఓ భరతుడా, నీవు కొన్ని రకాలైనటువంటి పద్ధతుల్ని ఆచరిస్తున్నావా అని ఆయన అడిగి, అందులో దశవర్గమేంటో అలాగే పంచవర్గమేంటో ఇవి మనం చెప్పుకున్నాం. ఇలాంటి వాటిలో తర్వాత వచ్చినటువంటి మాట చతుర్వర్గం. ఈ చతుర్వర్గాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవేంటయ్యా అంటే సామదానం చ భేదశ్చ దండశ్చేతి చతుర్విధం. సామ దాన భేద దండాలు, దీనినే 4 రకాల ఉపాయాలు అంటారు. సామదాన భేద దండాలు. సామము అంటే ఇద్దరి మధ్యన జరిగినటువంటి వాటిల్లో ఇద్దరి మధ్యన
ఒక చోట కూర్చుని ఒక సరైనటువంటి ఒడంబడిక వచ్చి వారు మనము కూడా ఆ తగాతాన్ని పరిష్కరించుకోవడం. దానము అంటే ఏదైనా ఒక స్థలాన్ని మనం వారి దగ్గర నుంచి తీసుకోవాలని భావించామనుకోండి, వారికి కొంచెం ఎక్కువగా ఆశ చూపించి ఆ స్థలాన్ని మనం తీసుకోవడం, లేక దాన రూపేణా ఏదన్నా ఇస్తూ దాన్ని పరిగ్రహించడం. ఇంకా భేదం అంటే ఆ స్థలానికి 2-3 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, వారి మధ్యన ఒకరంటే ఒకరికి పడకుండా చేసి వారి దగ్గర నుంచి మనం దాన్ని తీసుకోవడం. ఇంకా దండం అంటే బలప్రయోగం చేసి దాన్ని స్వాధీనం చేసుకోవడం. ఇలాగా సామ, దాన, భేద, దండోపాయాలు, ఈ 4 రకాల ఉపాయాలతోనే మనం ఎక్కడైనా ఎప్పుడైనా సరే మన యొక్క పరిస్థితిని ఉపయోగిస్తాం. తర్వాత ఔరసం తంతు సంబంధం తథా వంశక్రమాగతం రక్షితం యసనేభ్యశ్చ మిత్రం జ్ఞేయం చతుర్విధం. మిత్రులు 4 రకాలుగా ఉంటారు. సామాన్యంగా మన అందరినీ కూడా మిత్రులు అనే పిలుస్తాం. ఈ మిత్రుల్లో కూడా 4 రకాలు ఉంటారు. కామందక అని మొదటివాడు, అంటే వీడు రక్త సంబంధంతో ఏర్పడినటువంటి మిత్రులు. రక్త సంబంధంతో మిత్రుడంటే తమ్ముడవచ్చు, అన్నవచ్చు, మేనత్త కొడుకోవచ్చు, మేనమా కొడుకోవచ్చు, ఇలాగా ఏదైనా ఒక రక్త సంబంధంతో మనకి ఏర్పడినటువంటి మిత్రత్వం. తర్వాత రెండవది ఏంటయ్యా అంటే వివాహ సంబంధంతో కలిసిన వారు, బావమరుదు. వాడు ఎలా వస్తాడు మన దగ్గరికి? వివాహ బంధంతోనే మనకి అతను కలుస్తాడు. లేదా మన యొక్క వియంకుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పెత్తండ్రి పింతండ్రి బిడ్డలు, వాళ్ళు కూడా మనకి బంధువులు అవుతారు. అలా వాళ్ళు మనకి స్నేహితులు అవ్వడానికి అవకాశం ఉంది. మూడవది వంశక్రమానుగతంగా ఉండేవాళ్ళు, అంటే మన యొక్క వంశాలలో పెత్తండ్రి పింతండ్రి బిడ్డలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. నాలుగో వాళ్ళు ఆపదలలో, అంటే మనం ఏదన్నా వ్యసనానికి లోబడిపోయి ఓ 1000 రూపాయలు 2000 రూపాయలు అప్పు చేశామనుకోండి ఏదైనా వ్యసనంలో, అప్పుడు మనకి అడ్డుపడి ఆ 2000 రూపాయలు ఇచ్చి మనల్ని కాపాడి మనతో మిత్రత్వం చేసేవాళ్ళు. ఇలా మిత్రులు 4 రకాలుగా ఉంటారు. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారు రామచంద్రమూర్తి? 7 వర్గాలు చెప్తున్నారు 4వ దాని కింద. స్వామ్యమాతాశ్చ రాష్ట్రంచ దుర్గం కోశో బలం సృహత్ పరస్పరోపకారీణాం రాజ్యం సప్తాంగముచ్యతే. రాజ్యం చేస్తున్నాము అంటే, రాజ్యము అంటే రాజే కాదు, ఆయనతో పాటుగా 7 రకాల అంగాలు ఉంటాయి. అంటే స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఆ ఆఫీస్కి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నాడనుకోండి, పర్యవేక్షక ఇంజనీర్ ఉన్నాడనుకోండి. మొట్టమొదటి ఆఫీస్లో కేడర్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఎల్డీసీ నుంచి మొదలవుతుంది. ప్యూన్స్ పక్కన పెట్టండి, ఎల్డీసీ నుంచి మొదలవుతుంది. ఎల్డీసీ, యూడీసీ, ఆ తర్వాత ఆఫీస్ సూపరింటెండెంట్, ఆ తర్వాత జేఈ, ఆ తర్వాత ఇలా పెరుగుతూ ఈ కింద వెళ్తుంది. ఇది ఒక క్రమానుగతంగా ఉండేటువంటి వ్యవస్థ. ఏదైనా సరే దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రాపర్ ఛానల్ అంటారు. ఏదైనా ఒక చోటకి మీరు కాగితం పెట్టాలనుకోండి, ఈ ఎల్డీసీకి మీరు అందిస్తే ఆయన వరుసగా దాంతాలు వెరిఫికేషన్ చేసి ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి పుటప్ చేస్తాడు ఫైనల్గా. అప్పుడు ఆయన సంతకం పెట్టి ఆకుపచ్చ ఇంకుతో స్టాంప్ వేస్తే దాన్ని మీకు అమలు పరచడానికి తగినటువంటి అధికారం మీకు వస్తుంది. అది ఇల్లు అవ్వనివ్వండి, దేనికి అవ్వనివ్వండి, ఇలాంటివి ఏవైనా సరే. ఇలాగా ఒక రాజు ఉన్నాడంటే 7 అంగాలు ఉంటాయి. ఆ 7 అంగాలు ఏంటో చెప్తున్నారు రామచంద్రమూర్తి. రాజు, మంత్రి, దేశం, దుర్గములు, ధనాగారము, అలాగే 4 రకాల సేనలు, గజ, అశ్వ, రథ, పదాది దళాలు, ఈ 4 రకాల సేనలు, అలాగే మిత్రుడు. ఈ 7ంటిని కూడా సప్తవర్గం అంటారు. ఈ 7 కూడా సక్రమంగా ఉంటేనే రాజ్యం సక్రమంగా ఉంటుంది. ఇవి ఒకదానితో ఒకటి పరస్పర ఉపకారం చేసుకుంటూ ఉండాలి. అంతే తప్ప నేను వాడికి ఎందుకు చెయ్యాలి అని మంత్రి మాట నేను ఎందుకు వినాలని రాజు, కోశాగారం నా దగ్గర ఉంటుంది కదా వీడికి లెక్క చెప్పేది ఏంట్లే అని చెప్పి ఆ కోశాగార అధ్యక్షుడు, ఇలా ఉండకూడదు. వీళ్ళందరూ పరస్పరం ఒకరినొకరు సంప్రదించుకుంటూ దేశాభివృద్ధికి తోడ్పడేట్లుగా ఉండాలి. తర్వాత
అష్టవర్గం ఏంటో చెప్తున్నారు రామచంద్రమూర్తి. పైశూన్యం, సాహసం, ద్రోహం, ఈర్ష్యాసూయార్ధదూషణం, వాగ్దండయోశ్చ పారుష్యం, క్రోధోజోపి గుణోస్తకః. కోపం వస్తుంది. సామాన్యంగా మనం అనుకుంటాం ఏదైనా కోపమే కదా అనుకుంటాం. ముఖ్యంగా నాలాంటి వాడిని చూస్తే ఇంకా బాగా గుర్తొచ్చేస్తుంది కోపం, అంతే కదండి. కానీ ఈ కోపం 8 రకాల కోపాలు ఉంటాయి. ఆ 8 రకాల కోపాల గురించి రామచంద్రమూర్తి చెప్తున్నారు. వీటిలో ఈ 8 రకాల కోపాలు లేకుండా ఉండడానికి మనం ఎంతవరకు ప్రయత్నం చేయగలమో చూద్దాం. మొట్టమొదటి దాన్ని చాడీలు చెప్పడం. ఇది కూడా క్రోధంలో ఒక భాగం. ఎందుకని చాడీలు ఎందుకు చెప్తారు? మీరు వారితో సక్రమంగా మీరు వ్యవహరిస్తూ ఉంటే చాడీలు చెప్పాల్సినటువంటి పని ఉండదు. వారి మీద మీకు ఏదో రకమైనటువంటి ద్వేషం కలిగితే, క్రోధం కలిగితే మీరు వాళ్ళని ఏమీ చెయ్యలేరు ఎదురుకుండా నిలబడి. అప్పుడు ఏం చేస్తారు? పక్క నుంచి ఆ పక్క వాళ్ళకి ఈ పక్క వాళ్ళకి ఆవిడ అలాంటిది కాదు, అతను అలాంటివాడు, ఇలాంటివాడు అంటూ ఏవేవో చెప్తారు. దాంతో వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు చెప్పింది నిజమే అయి ఉంటుంది, ఎంతో కాలం మట్టి వాళ్ళు వీళ్ళు పక్కపక్కనే ఉన్నారు కదా, అందువల్ల ఈ విషయంలో నిజమే అయి ఉంటుంది అని వాళ్ళు భావించి అప్పటిదాకా వాళ్ళకి ఉన్న సంబంధాన్ని వాళ్ళు తెంపుకుంటారు. తద్వారా మీరేం చేస్తారు? లాభపడతారు, ఆనందపడతారు. అమ్మయ్య, వాళ్ళిద్దరినీ మనం విడగొట్టేశాం చాడీలు చెప్పి. ఇలా మధ్యాహ్నం కూడా భోజనం చేసిన తర్వాత చాలా వరకు ఈ 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో జరిగేటువంటి విషయాలు ఇవి. చాలామంది ఇళ్లలో వేరే పనులు ఉండవు, ఇంకా ఇదే పని. ఇది మొదటిది, చాడీలు చెప్పడం. రెండవది తొందరపాటుతనం. గమ్ముని ఎదుటివారి గురించి వారి యొక్క మనస్తత్వం పూర్తిగా మనకి తెలియక ఒక ఉద్దేశ్యానికి వచ్చేయడం మనమే. ఆ సందర్భంలో ఆమె లేక అతడు ఎందుకు అలా ప్రవర్తించుంటారు? రోడ్డు మీద నేను బండి మీద వెళ్తున్నాను. నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఈ ఇంటి ఎదురుకుండా ఆవిడే వాళ్ళ ఆయనతో పాటు బండి మీద వస్తూ ఉంటారు. నేను బాగా తెలుసు, ఇంచుమించుగా 4-5 ఏళ్ల మట్టి ఇదే గుడికి ఆవిడ ఎదురుకుండా ఉన్నారు కాబట్టి పరిచయమే. కానీ నేను ఆయనతో వస్తున్నారు కాబట్టి గమ్ముని నవ్వకుండా నా మానాన్ని నేను ఓ పద్ధతి ప్రకారం వెళ్ళిపోతుంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎదురుకుండా ఉన్న వాళ్ళతోటి, చూశారండి పంతులు గారు కనీసం నవ్వను కూడా నవ్వలేదు, ఇంతకాలం మట్టి మేము ఎదురుకుండా ఉన్నాం, వాళ్ళకి ఆ మాత్రం నవ్వక్కర్లేదా, కనీసం నవ్వితే ఏమైంది అంటారు. అలా ఎదురుకుండా ఉన్నప్పుడు నవ్వితే ఆయన నాకు తెలియకపోవచ్చు, బండి మీద ముందు వస్తున్నటువంటి ఆ భర్త నాకు పరిచయం లేకపోవచ్చు. ఎందుకని? నేను గుడికి వచ్చే సమయానికి ఆయన డ్యూటీకి వెళ్ళిపోవడం, నేను వెళ్ళిన తర్వాత 1 గంటకో రావడం, మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళడం, రాత్రి గుడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రావడం వల్ల ఆయనతో నాకు పరిచయం ఉండదు. కానీ ఈవిడ ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి ఈమెతో బాగా పరిచయం. అప్పుడు నేను నవ్వితే ఎవరు ఆయన మిమ్మల్ని చూసి నవ్వారు అని చెప్పి ఆవిడని ప్రశ్నిస్తే ఏం చెప్పుకుంటారు? కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలియదు భర్తలవి. అందుకని నేను నవ్వడం సౌబా కాదా? నా ధర్మంలో కాదు. అలాంటప్పుడు నవ్వలేదనేటువంటి ఉద్దేశంతో నా గురించి ఒక అభిప్రాయానికి వచ్చేసి ఈయన చాలా దుర్మార్గుడు, ఈయన కనీసం నవ్వను కూడా నవ్వలేదు అని రకరకాల ఉద్దేశాల్లోకి వచ్చేస్తే దీన్ని సాహసం అంటారు. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో లోటుపాట్లు తెలుసుకుని వాళ్ళ గురించి ఒక ఒపీనియన్కి వచ్చేటప్పుడు ఇలాంటి ఉద్దేశానికి మనం రావడం తగునా కాదా అన్నది చూసుకుని ఒకవేళ మనం మాట్లాడితే వాళ్ళు ఏమి కష్టపడతారు, అదే మాట మిమ్మల్ని అంటే మీరెంత కష్టపడతారు అన్నది ఒక్కసారి ఆలోచించి మనం తగు జాగ్రత్తలో ఉంటూ ఆచితూచి మనం వ్యవహారం చేయడం. ఇది రెండవది. తర్వాత ద్రోహచింతన. పనిగట్టుకుని ప్రత్యేకంగా ఇదే ఉద్దేశంలో బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎదుటి వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టి వాళ్ళకి రకరకాలైనటువంటి ఇబ్బందులు కలిగించి ఆ ఇబ్బందుల్లో ఆనందాన్ని పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు ద్రోహపూరితంగా. అంటే వాళ్ళకి వీళ్ళకి ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండకపోయినా సరే వాడు బాగుంటే ఓర్వలేనితనంతో వాడికి ద్రోహం చేసేటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. మన యొక్క స్థాయి వాడి స్థాయి ఒకటి కాదు, కానీ వాడిని ఏదో రకంగా 10 మంది మధ్యలోనూ కూడా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాడికి ద్రోహం చేసేటువంటి పరిస్థితి. ఇది ఒకటి. తర్వాత ఓర్వలేనితనం. మిగిలిన వారందరూ బాగుండి మన స్థాయి తక్కువగా ఉంటే మనం ఆ స్థాయికి ఎదగడానికి భగవంతుడు మనకి సహకరించాలనేటువంటి ఉద్దేశం కాకుండా వాడలా ఉన్నాడే ఎందుకు ఉండాలి అని చెప్పి
వాడు ఏదో రకంగా మనస్థాయిలోకి వచ్చేసేట్లా ఉండేట్లా ప్రయత్నం చేయడాన్ని ఓర్వలేనితనం అంటారు. ఇదొకటి. తర్వాత వాళ్ళల్లో మంచి గుణాలు ఉంటాయి. ఆ మంచి గుణాలని కూడా మన యొక్క చూపులో ఉండేటువంటి క్రూరత్వం, దోషత్వం వల్ల చెడుగా చిత్రించడం. ఉదాహరణకి ఎవరన్నా ఒక ఆమె ప్రతి నిత్యము కూడా గుడికి రావచ్చు, అతను అంగీకరించాడు, ఆ యజమాని అంగీకరించాడు, ప్రతినిత్యము గుడికి వస్తున్నారు. అలా గుడికి వస్తూ ఉంటే మొగుడిని వదిలేసి గుడికి తిరుగుతోంది అని చెప్పి కామెంట్ చేయడం, ఇది ఎంతవరకు సహజం? ఒప్పుకోవాల్సింది ఎవరు? గుడికి రావడానికి నువ్వు. ఆ ఇంటి యజమాని ఒప్పుకుంటే చాలు, మిగతా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏమన్నా సరే అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన యొక్క మనస్తత్వం కుదరదు. ఏది? మన ఇంటి యజమాని మనల్ని పంపరు గమని. అలా వెళ్ళేటువంటి వాళ్ళని చూసి మనం ఓర్వలేము. అలా ఓర్వలేక ఇలాంటి మాటలు కల్పించి ఆమె మనస్సుని బాధ పెట్టడం, ఇది ఒకటి. అలాగే కఠినంగా మాట్లాడడం, కొంచెం మాటలో ఏమాత్రం పొదుపు పాటించకుండా మనస్సుకి కష్టం కలిగేటట్లుగా మనం ప్రవర్తన చూపించడం. ఆ తర్వాత నిష్కారణంగా శిక్షించడం, చిన్న తప్పుకు కూడా చాలా ఎక్కువగా శిక్షించడం, ఇలాంటిది ఒకటి. ఈ ఎనిమిదింటిని కూడా అష్టవర్గాలు అంటారు. వీటిల్లో గుండెల మీద చేసుకుని ఇంతవరకు చెప్పింది అర్థమైంది కాబట్టి వీటిల్లో ఎన్ని మనం చేసుంటాం అన్నది చూసుకుంటే ఎవరికి వారే మారడానికి తగినటువంటి పరిస్థితి తీసుకోవాలి. ఈ 8 తప్పులు చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కానీ మనం చేసేటప్పుడు అయ్యయ్యో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయా, ఇదివరకు ఒకసారి ఇలా అనున్నాం కదా, ఎంత ఇబ్బంది పడి ఉంటారు వాళ్ళు అని మనం మారడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత త్రివర్గాల గురించి చెప్తున్నారు రాముల వారు. ధర్మము, అర్థము, కామము, ఈ మూడింటిని కూడా త్రివర్గాలు అంటారు. అలాగే పురుషార్థాల్లో కూడా ఈ 3 ఉంటాయి. అవి 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. పురుషార్థాల్లో ఇవి ఉన్నాయి, త్రివర్గాల్లో ఇవి ఉన్నాయి. దీంట్లో లేనిదేంటయా అంటే మోక్షం. ఇక్కడ త్రివర్గాల గురించి మనం చెప్పుకుందాం. ధర్మము, అర్థము, కామము. ధర్మంతో కూడినటువంటి సంపాదన అయి ఉండాలి. ధర్మంతో కూడినటువంటి అర్థం, ఈ ధర్మ అర్థాలకి లోబడినటువంటి కామం. కోరిక కూడా ధర్మపరమైనటువంటి కోరిక అయి ఉండాలి తప్ప విపరీతమైనటువంటి కోరిక అయి ఉండకూడదు. లేదా ఉత్సాహశక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి, ఈ మూడింటిని కూడా త్రివర్గాలుగా పిలుస్తారు. తర్వాత క్షయస్థానంచ వృద్ధిశ్చ త్రివర్గో నీతివేదినాం. నీతిశాస్త్రం తెలిసిన వాళ్ళు త్రివర్గాలుగా మరొక 3 చెప్పారు. ఓ భరత, శత్రువుల యొక్క ఉనికి, శత్రువులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటోంది అని ఒక పక్క నుంచి ఒక కన్ను వాళ్ళ మీద వేసి ఉంచడం ఒకటి. అలాగే వృద్ధి, మనం ఎంతవరకు అభివృద్ధిలోకి వస్తున్నాం, వాళ్ళు ఎలా వస్తున్నారు, ఇది ఒక కన్ను వేసి ఉంచడం రెండవది. తర్వాత 3వది ఏంటయ్యా అంటే క్షయం, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమన్నా తగ్గుతున్నాయా లేదా మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇలాంటి వాటి గురించి ఒక్కసారి ఆలోచన చేయడం. ఈ మూడింటిని కూడా త్రివర్గాలు అంటారు. అలాగే తర్వాత వస్తుస్వస్యక్యేషు సముద్యమశ్చ శక్యేషు మోహ సముద్యమశ్చ శక్యేష్వకాలేషు సముద్యమశ్చ త్రిధైవ కార్యం వ్యసనం వదంతి. కామందకుల వారి నీతిశాస్త్రంలో చెప్పబడినటువంటి శ్లోకం ఇది. అసాధ్యమైనటువంటి కార్యాలకు పూనుకోవడం, ఆ పని మన వల్ల కాదు, కాకపోయినా దానికి మనం మొదలుపెట్టేయడం. మనకి కొంత స్థలం ఉందనుకోండి, ఆ స్థలంలో ఒక 125 గజాల స్థలంలో మీరు ఏం చేయవచ్చు, మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఓ పెంకుటిల్లు వేసుకోవచ్చు. కానీ ఒక డ్యూప్లెక్స్ బిల్డింగ్ కట్టేసుకోవాలని చెప్పి అనుకోవడం, మీ దగ్గర ఏ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి లేకుండా అప్పు తెచ్చి కట్టేయడం, దీన్ని ఏమంటారు? ఇప్పుడు చెప్పబడినటువంటి నీతిశాస్త్రంలో చెప్పబడిన మాట ఏంటయ్యా అంటే అసాధ్యమైనటువంటి కార్యానికి పూనుకోవడం. ఒక 6 లక్షల వరకు 10 లక్షల వరకు మీకు స్థాయి ఉంది, దానిలో తయారయ్యేటువంటి ఇంటిని చూసుకోవాలి తప్ప 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలతో తయారయ్యే ఇంటి గురించి మీరు పూనుకోవడాన్ని ఏమంటారు? సాహసం చేయడమని అంటారు, అసాధ్యమయ్యేటువంటి కార్యం.
లేకపోతే ఒకవేళ సాధ్యమయ్యేటువంటి కార్యమే కానీ అది మనకి సాధ్యం కాదేమో అని వదిలిపెట్టేయడం, ఇది కూడా పొరపాటే. మీ వల్ల ఒక పని అవుతుంది, అది అవుతుందా అవదా, అవదేమో, ఎందుకు వచ్చిన గొడవలే అని మానేయడం, ఇది కూడా పొరపాటు. అలాగే సాధ్యములైనటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో కొన్ని కార్యాలు మీరు చేయగలరు, కానీ ఆ కార్యాలు ఎప్పుడు చేయవచ్చు? ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి? శీతాకాలంలో కట్టుకోమని శాస్త్రం. ఎందుకని? మీరు వేసేటువంటి ఇంటి యొక్క పనులకు కానీ చేసే పనులకు కానీ ఎలాంటి ఆటంకాలు ఉండవు. వర్షాకాలం మొదలైన తర్వాత ఒక 4 రోజులు మొదలెట్టారనుకోండి, సెంటరింగ్ చేస్తారు స్లాబ్కి, ఏమవుతుంది? అంటే ఏ కార్యాన్ని ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో కాక చెయ్యకూడనటువంటి సమయంలో మొదలు పెట్టడం, ఈ 3 రకాల తత్వాలని కూడా త్రివర్గాల కిందే చెప్పారు. ఇందులో కొన్ని మనం తెలివి తక్కువతనం వల్ల చేస్తాం, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలయ్యా అని చెప్పారు. అలాగే 3 విద్యల్ని గురించి చెప్పారు రామచంద్రమూర్తి. త్రయీ వార్త, అదేంటయ్యా అంటే త్రయీ వార్త దండనీతి. ఇంకా ఋగ్యజుస్సామ అధర్వణాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఋక్ యజ సామ ఈ 3 వేదాలకి త్రయీ అని పేరు. ఇంకా కృషి గోరక్షణం అంటే పంట పొలాలు సంరక్షించుకోవడం, అలాగే గోవుల్ని సంరక్షించడం, ఈ రెండింటినీ కూడా వార్త అని పిలుస్తారు. ఇంకా దండనీతి అంటే నీతి శాస్త్రం, ఏది మంచి ఏది చెడు, ఏది చెయ్యవచ్చు ఏది చెయ్యకూడదో చెప్పేదాన్ని దండనీతి అంటారు. అలాగే ఈ 3 కూడా ఇక్కడ చెప్పినట్లుగా త్రికరణములు ఏవైతే చెప్పారో అవి త్రివర్గాల కింద. అలాగే 6 రకాలైనటువంటి గుణాల గురించి చెప్తున్నారు రామచంద్రమూర్తి. సంధి విగ్రహయానా సద్వైదీ భావ సమాశ్రయ ఇది షాడ్గుణ్యం. శత్రువులతో ఒడంబడి చేసుకోవడం, మీ హద్దులు మేము దాటము, మా హద్దులు మీరు దాటద్దు అని సరిహద్దు పొలాల మధ్య ఉండేటువంటి తగాదాలో ఇద్దరూ ఒక పక్కన కూర్చుని ఒక రాయో కంచో వేసుకుని మా దాన్ని మీరు దాటకండి మీ దాన్ని మేము దాటమని చెప్పి ఒక ఒప్పందానికి రావడం, దీన్ని సంధి అంటారు. ఇంకా తర్వాత శత్రువులతో ఉండేటువంటి వైషమ్యాన్ని వైమనస్యాన్ని చేతలతో చూపించడాన్ని విగ్రహం అంటారు. విగ్రహం అంటే యుద్ధం చేయడం, కర్రలు రాళ్ళు పట్టుకుని వాడి మీకు వెళ్ళిపోవడం, వాడు మన మీకు వచ్చేయడం. కరెక్ట్గా చూడండి, భూతగాదాలు ఎప్పుడు కూడా అక్కడే వస్తాయి పొలాల దగ్గర. ఇలాగ వాళ్ళ మీకు యుద్ధానికి వెళ్ళిపోవడం, దాని విగ్రహం అంటారు. అలాంటి శత్రువు మీదకి దండెత్తి వెళ్ళడాన్ని యానము అంటారు. తర్వాత అనుకూల కాలం కోసం ఎదురు చూడడం, అంటే వాడు ఎప్పుడు బలహీనంగా ఉంటాడు, ఎప్పుడు వెళ్ళి వాడి బుర్రపగల కొట్టేయచ్చో ఆలోచించి ఆ సమయం కోసం వేచి చూడడాన్ని ఆసనము అంటారు. అంటే ఆ సమయం కోసం ఎదురు చూడడం. తర్వాత బలహీనులు బలవంతులు అయినటువంటి ఇద్దరు శత్రువులతోటి కూడా మాటలతో మంచిగా ఉండడాన్ని ద్వైధీభావం అంటారు. వీడు మనకన్నా బలహీనుడే, ఈ పక్క పొలం వాడు, వాడితోనూ మాటలతో జాగ్రత్తగా ఉండడం, ఇటుపక్క వాడు మనకన్నా బలవంతుడు అన్ని రకాలుగా, వాడితో కూడా మాటలతో జాగ్రత్తగా ఉండడం, ఈ 2 రకాలుగాను మెయింటైన్ చేయడాన్ని ద్వైధీభావం అంటారు. అలాగే మనకన్నా బాగా బలవంతుడి పొలం పక్కనే మన పొలం ఉందనుకోండి, మీ అంత గొప్పవాళ్ళు ఎవరూ లేరండి, మీరు నిజంగానే రామచంద్రమూర్తితో సమానమండి అంటూ వాడిని పొగుడుతూ మన పొలాన్ని వాడు కబ్జా చేయకుండా చూసుకోవడాన్ని సమాశ్రయం అంటారు. ఈ 6 రకాలైనటువంటి తత్వాలు ఎక్కడ ఎప్పుడు ఏవి ఎలా వ్యవహరించాలి అన్నది కూడా చూసుకోవాలయ్యా తమ్ముడు అన్నాడు. తర్వాత దైవ మానుష బాధలు, దైవిక బాధలు మానుష బాధలు, ఇవి 2 రకాలుగా ఉంటాయి. హుతాశనో జలం వ్యాధి దుర్భిక్షం మరణం తథా ఇది పంచవిధం దైవం మానుషం వ్యసనం పరం. అయుక్త యుక్తభ్యశ్చ చోరేభ్యః పరేభ్యో రాజవల్లభాత్ పృథ్వీపతిలోభాశ్చ వ్యసనం పంచధా భవేత్ అని కామందకుల వారి నీతిశాస్త్రంలో చెప్పారు. అగ్నిబాధ,
ఏదైనా ఇల్లు కాలిపోయి మనం అలా కాలిపోయినటువంటి దాంట్లో ఇబ్బంది పడ్డాం, తద్వారా కలిగినటువంటి ఇబ్బంది అగ్నిబాధ. రెండవది ఏంటయ్యా అంటే వరదలు, బ్రహ్మాండమైనటువంటి ఏ గోదావరి వరదల్లోనూ మన పొలాలు ఇప్పుడు మొన్న కోనసీమలో ఎంత ఇబ్బంది పడ్డారు అయినవిల్లి మండలాల్లో వాటిలో, అలాంటి పరిస్థితుల్లో పడినటువంటి ఇబ్బంది. మూడవది ఏంటయ్యా అంటే వ్యాధులు, రకరకాలైనటువంటి ఇప్పుడు మనకి వ్యాధులు తక్కువగా ఉన్నాయి. మన తాతల కాలంలో అయితే కలరా ఒకటి, మలేరియా ఒకటి, మశూచి ఒకటి, ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఉండేవి. అలాంటి వ్యాధుల బారిన కొన్ని వందల మంది ఆ వ్యాధుల బారి పడిన మాట చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మశూచికి, కలరాకి కలకత్తా ఏరియాలో అయితే ఇంచుమించుగా 20 లక్షల మంది చనిపోయారు 1915లో. మన అదృష్టం బాగుండి ఆ వ్యాధిని దేశం నుంచి పంపించేశారు మన వాళ్ళు. ఇండియాలో లేదు కలరా, మశూచి కూడా ఇండియాలో లేదు, ఎరాడికేట్ చేశారు. ఆ కాలంలో పరిస్థితి ఆలోచించండి. ఒకేసారి 20 లక్షల మంది చనిపోవడం అంటే మాటల, పాతి పెట్టడానికి కూడా చోటు లేక దేని దాన్ని అక్కడ గాలి వదిలేశారు, అలా అవకాశాలు లేక. అలాగే కరువు కాటకాలు, దుర్భిక్షం. ఇప్పుడు కోనసీమలో ఏదన్నా పొలం మీ పేరు మీద రాయిస్తే మీరేం చేస్తారు? ఎగిరి గంతేసి వాడి మెడలో దండో ఏదో మొత్తానికి బ్రహ్మాండమైనటువంటి ఏదో కప్పేసి చాలా థ్యాంక్స్ అండి అంటాం. ఒక 150 ఏళ్ల క్రితం కోనసీమలో 6 పిల్లలుంటే తిండికి లేక 4 పిల్లలను అమ్మేసుకుని ఆ వచ్చిన డబ్బుతో తిన్నారా అదే కోనసీమ వాళ్ళు. మీకు ఆ సంగతి తెలుసా? గోదావరి ఆనకట్ట కట్టకముందు కోనసీమ అత్యంత దుర్భిక్షమయమైనటువంటి ప్రాంతం. పిల్లల్ని అమ్ముకుని వాళ్ళు తిన్నారు. ఇప్పుడు కోనసీమలో ఉన్నటువంటి స్థలం ఏదన్నా మీకు ఉందంటే అది కోట్లు కురిపిస్తుంది. అవునా అండి? చూసారా ఎంత తేడా ఉందో? అలా దుర్భిక్షాల వల్ల కలిగేటువంటి పొరపాటు. తర్వాత మామూలుగా జరిగేటువంటి మరణం, ఇది కూడా ఒక బాధే. మేము పాము అంటాం కానీ తప్పదు, వేరే దారి లేదు, అది కూడా బాధే. ఇవి 5 కూడా మన చేతిలో లేనటువంటి బాధలు. ఇప్పుడు చెప్పిన 5 కూడా నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపో ఉంటే కుదరదు, నేను వచ్చేస్తున్నానంటుంది మరణం. ఇలా పైన చెప్పినవన్నీ కూడా ఒకదాంతో ఒకటి మనతో సంబంధం లేకుండా వీటిని దైవిక బాధలు అంటారు. ఆ తర్వాత అధికారుల వల్ల ఇబ్బందులు. మున్సిపాలిటీలో మనం బతికాం, మీ అదృష్టం బాగుండి ఇంకా అందులోకి వెళ్ళలేదు, అదే త్రిశంకు స్వర్గంలో ఉన్నారు మన వాళ్ళు ఇప్పుడు. అందుకని మనం దాంట్లోకి వెళ్ళిపోయామనుకోండి, వాడు వెంటనే ఏం చేస్తాడు? మొట్టమొదట 2011 నుంచి కలిపేసామన్నాడు అనుకోండి. వాడు 2011 నుంచి ఇంటి పన్ను కోసం వాడు మీ దగ్గరికి ఏం చక్కగా అందంగా తెల్ల కాగితం మీద 26,395 రూపాయలు కట్టాలి మీరు 3 ఏళ్లకి అంటాడు వాడు. సరిపోయిందా? అక్కడి నుంచి మొదలవుతుంది కదా. ఇంకా అక్కడి నుంచి రకరకాల బాధలు అధికారుల ద్వారా. అది కట్టకపోతే ఇల్లు మేము ఉంచడానికి వీల్లేదంటాడు, లేదంటే కుళాయిలు పీకేస్తామంటాడు, బోళ్ళు ఉంటాయి. ఇలాంటివి అధికారుల వల్ల వచ్చే బాధలు. అలాగే ఎవరైనా చోరులు, దొంగల వల్ల వచ్చేటువంటి బాధలు, ఏ తాళాలు పగలకొట్టి దోచుకుపోవడమో లాంటివన్నీ కూడా. ఆ తర్వాత శత్రువుల వల్ల వచ్చే బాధలు, వీళ్ళు మన పక్కనే ఉంటారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉంటారు మనల్ని, అలా బాధలు. ఆ తర్వాత రాజుకి సన్నిహితులుగా ఉండేటువంటి వాళ్ళ వచ్చే బాధలు. మనం కనుక పల్లెటూళ్ళలో ఉన్నామనుకోండి, ప్రెసిడెంట్ గారికి బాగా తెలిసిన వాడు ఎవడో ఉంటాడు, వాడు మన పక్కనే ఉంటాడు, వాడికి మంచి దోస్తి. దాంతో వీడేం చేస్తాడు? మన అప్పటిదాకా తడికెళ్తూ ఉంటుంది మన యొక్క సరిహద్దు, వాడు పక్కనే గోడ కడుతూ ఉంటాడు. ఆ గోడ కట్టేప్పుడు ఏం చేస్తాడంటే, మేము గోడ కట్టుకుంటున్నాం, మీ తడికలు అడ్డొస్తోంది, నేను మళ్ళీ మీకు తడికలతో వేయిస్తాను, మేము గోడ కట్టుకుంటున్నాం అంటే మనం అనుకుంటాం వేరే విధాలులాగా నమ్మేసి కదా కామోస్ అనుకుంటాం. వాడో 4 అడుగులు యువతల నుంచి గోడ కడతాడు. మీరు అడుగుతారు, అది నాదే అంటాడు. కావాలంటే ప్రెసిడెంట్ అడగమంటాడు. ప్రెసిడెంట్ దగ్గర మీరిద్దరూ వెళ్తారు. ఏమవుతుంది? ఏంటిది? మావాడిదే, అది నువ్వు సమంగా కొలిపించుకో అంటాడు. మళ్ళీ పంపించేటువంటి కారణాన్ని వీడే పంపుతాడు. వాడు కూడా కొలిచి అంతా సరిపోయిందండి, వాళ్ళదే పొరపాటు అండి, పక్క వాళ్ళదంటాడు. సరిపోయిందా? ఇలా రాజునకు సన్నిహితులుగా ఉండేటువంటి వాళ్ళ వచ్చేటువంటి బాధలు. ఆ తర్వాత ఇంకా రాజుగారి వల్ల వచ్చే బాధలు ఏంటంటే, ఆ ప్రెసిడెంటే మన పక్కన ఉన్నాడు అనుకోండి, ఇంకా వాడు పూర్తిగా మన ఎత్తి మీద ఎక్కేసాడని అర్థం. ఇది ఒక రకమైనటువంటి బాధ. ఇలా బాధలు, ఇవి మానుష బాధలు అంటారు, మనుష్యుల వల్ల వచ్చేటువంటి బాధలు. ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా దైవిక బాధలు, అవి దైవం వల్ల వచ్చేటువంటి బాధలు.
ఇంకా ఓ తమ్ముడు, రాజులు ఆచరించాల్సినటువంటి విషయాల గురించి చెప్తున్నాను రా, జాగ్రత్తగా వినమన్నారు. అలబ్ధవేతనో లుబ్ధో మానీచాప్యనమానితః క్రుద్ధశ్చ కోపితో కస్మాత్ తథా భీతశ్చ భీషితః యథాభిలషితైః కామైః భింద్యాదేతాంశ్చతుర్విధాన్. ఇది కూడా కామందక నీతి శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట. శత్రుపక్షంలో ఉండేటువంటి వాళ్ళు, అలాగే వేతనాలు సరిపోనటువంటి లుబ్ధులు, అవమానించబడినటువంటి అభిమానవంతులు, అకారణంగా యజమాని యొక్క కోపానికి గురైన వాళ్ళు, బెదిరింపబడినటువంటి ధీరులు, ఇలాంటి వాళ్ళని వాళ్ళ యొక్క ఉద్దేశాలు పూర్తి చేసి తన వైపుగా మరల్చుకోవడం రాజు చేయవలసినటువంటి కర్తవ్యం. శత్రుపక్షాల్లో ఉన్న వాళ్ళని ఆశ చూపించి తన పక్షంలోకి తిప్పుకోవడం, తద్వారా వాళ్ళ దగ్గర ఏ ఏ విషయాలు ఉన్నాయో మనం తెలుసుకోవడం. ఆ తర్వాత వేతనాలు సరిపోనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏం చేస్తాడు, వాడికి వచ్చే వేతనం అంటే వాడు చేసేటువంటి క్యాపబిలిటీకి, క్యాలిబర్కి, అంటే వాడి యొక్క పూర్తి స్థాయి పరిస్థితికి వాడికి 10,000 ఇవ్వచ్చు మనం. కానీ ఈ పైన ఉండేటువంటి అధికారులు వాడికి 4,000 డిసైడ్ చేశారనుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితం బాగా గడవాలి అంటే అతని యొక్క ఉద్యోగ స్థితిని బట్టి, అతను చేయగలిగేటువంటి పని యొక్క శక్తిని బట్టి అతనికి ఈ జీతం నిర్ణయించబడుతుంది. అలా అతనికి 20,000 ఇవ్వచ్చు మీరు. కానీ 8,000 ఇచ్చారనుకోండి, వాడి ఇల్లు పూర్తిగా గడుస్తుందా గడవదా? గడవదు. అందుకని మిగతా 12,000 రూపాయలకి వాడు ఏం చేస్తాడు ఆలోచించారా? దారి తప్పుతాడు. అలాంటి వాడిని దారి తప్పకుండా చూసుకుంటూ ఉండేటువంటి పూచీ కూడా రాజుతే. తర్వాత అవమానించబడినటువంటి అభిమానవంతులు, కొంతమంది స్వతసిద్ధంగా ఎలాంటి లోభాలకి గురికారు, వాళ్ళు పద్ధతిగా పనిచేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఏదో రకమైనటువంటి ఇబ్బంది చేతో, ఈర్ష్య చేతో పై అధికారులు వాళ్ళని ఇబ్బంది పెడతారు. అలాంటి వాడి వల్ల కూడా రాజుకు కన్నం వేయబడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా చూసుకోమని చెప్పారు. అకారణంగా యజమాని యొక్క కోపానికి గురైన వారు, వాడికి తప్పు లేదు, వాడి వల్ల తప్పు చేయబడలేదు, అయినా సరే ఆ పైన ఉన్నటువంటి అధికారి వాడిని ఇబ్బంది పెడుతుంటే వాడి మనస్సులో ఆ పని నేను ఎందుకు చెయ్యాలి అని చెప్పి ఆ పనిని ఆలస్యం చేస్తూ ఉంటాడు. తద్వారా కూడా ఆ వచ్చేటువంటి ప్రతిఫలం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ పని వల్ల రావాల్సినటువంటి ప్రతిఫలం అది కూడా రాజుకు నష్టాన్ని కలుగజేస్తుంది. అలాంటి వాళ్ళని కూడా చూసుకోమన్నారు రాములు వారు. అలాగే బెదిరింపబడినటువంటి ధీరులు, వాడికి అన్ని రకాలుగాను కూడా సమర్థుడు, కానీ వాడిని ఏదో రకంగా బెదిరించి నీ చేత ఈ పని చేయిస్తాం అనే ఏదో రకమైన మాటలు చెప్తున్న వాళ్ళు కూడా మనకి ఇబ్బంది పెడతారు. అలాంటి వాళ్ళు, ఈ 4 రకాల వాళ్ళని జాగ్రత్తగా నీవేపు తిప్పుకుని నీకోసం పనిచేట్లా చూసుకోవాలి తమ్ముడు అన్నాడు ఆయన. ఆ తర్వాత 20 రకాల వర్గాలు ఉన్నాయి. 20 వర్గము అంటారు. 20 మందిని చూసుకోవాలి. ఒక రాజుకి ఇన్ని పనులంటే, మీకే కనుక రాజ్యం ఇస్తామంటే ఏం చేస్తారు? మాకు వద్దు బాబో అంటారు కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో చెప్పుకుందాం. దీనికంటే శుభ్రంగా ఉద్యోగం చేసుకుని వాడు ఇచ్చే జీతం తీసుకుని పెళ్ళాం బిడ్డలతో దానికి మూర మల్లెపూలు కొని, పిల్లలకు 4 చాక్లెట్లు కొని ఇంట్లో శుభ్రంగా పడుకుంటే కడుపులో చల్లగలకుండా చాలంటాము. ఏమండి? బాలో వృద్ధో దీర్ఘరోగి తథా జ్ఞాతి బహిష్కృతః భీరుకో భీరుజనకో లుబ్ధో లుబ్ధజనస్తథా విరక్త ప్రకృతిశ్చైవ విషయేత్ స్వతిశక్తిమాన్ అనేక చిత్రమంత్రశ్చ దేవ బ్రాహ్మణ నిందకః దైవోపహత కశ్చైవ దైవచింతక ఏవ చ దుర్భిక్ష వ్యసనోపేతః బలవ్యస్య చ సంకులః ఆదేశస్థో బహురిపుః యుక్తో కాలే నయశ్చ సహ సత్యధర్మవ్యపేతశ్చ 20 పురుషా అమీ ఏతైః సంధిం న కుర్వీత విగృహ్ణీయాత్తు కేవలం. 20 మందితో నీవు ఎలాంటి పరిస్థితుల్లోనూ సంధి చేసుకోకూడదని చెప్పాడు ఆయన. ఈ 20 మంది ఏంటో చెప్తాను. అలాంటి వాళ్ళతో
సంధి చేసుకోవడం అంటే ఏ రకంగానూ కూడా వాళ్ళతో ముందుకెళ్ళకూడదు. మన దగ్గర మన వ్యవహారాలు మన దగ్గరే ఉండాలి తప్ప వాడి జోలికి వెళ్ళకూడదు. వాడిని దూరంగానే పెట్టమని అర్థం. అవేంటో చెప్తాం. బాలుడు చిన్న పిల్లవాడితోటి నువ్వు పెద్ద మాటలు మాట్లాడి వాడిని పెద్దవాడిని చేయకూడదు. కొంతమంది చూడండి, చిన్నపిల్లలు చాలా పెద్ద పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడతారు. మనం ఏమనుకుంటామంటే మా అబ్బాయి బాగా మాటగారైపోయాడండి అనుకుంటాం తప్ప వాడి వయస్సుకి వాడా మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎప్పుడన్నా మనం వాడిని అదుపులో పెట్టామా? పెట్టం. చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఇలాంటి పొరపాటు చేయకూడదు. వాడి స్థాయికి, వాడి 6 ఏళ్ల స్థాయికి ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించనివ్వాలి తప్ప 18 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ల వాళ్ళ స్థాయికి ఉండేట్లా చెప్పకూడదు. తర్వాత వృద్ధుడు బాగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళతోటి వాళ్ళ స్థాయిలో ఉండేటువంటి వాటి గురించే తప్పితే వయస్సులో ఉన్నప్పుడు ఉండేటువంటి విషయాలతో వాళ్ళతో ప్రవర్తించకూడదు. అంటే వాడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాడికి ఇస్తూనే మన హద్దుల్లో మనం ఉండాలి. తర్వాత బంధువులందరి చేత కూడా బహిష్కరించబడిన వాడు. చూడండి, కొంతమంది ఇళ్లలో ఎందుకు పనికిరాని వాడిని ఒకడు ఎంచుతారు, వాడితో ఎవరూ మాట్లాడరు. అలాంటి వాళ్ళతో మనం మాట్లాడకూడదు. తద్వారా వాడొక్కడితో చేసినటువంటి స్నేహం వల్ల మన కుటుంబాల్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరి చేత మనం కూడా వెలివేయబడతాం. అదొకటి పనికిరాదు. ఆ తర్వాత పిరికివాడు. ఏదైనా ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి మనమంటే ఆ కార్యక్రమం చేయడానికి తగినటువంటి సాధన సంపత్తి, ఆర్థిక అంగబలాలు మన దగ్గర ఉన్నా కూడా మీ వల్ల ఏమవుతుందండి, వద్దండి అంటూ వెనక్కి లాగేసేవాడు ఉంటాడు. ఇలాంటి వాడిని మనం దగ్గర చేరనివ్వకూడదు. ఆ తర్వాత పిరికి వాళ్ళైనటువంటి జనులు, ఇలాంటి మనస్తత్వం గల వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వకూడదు. అలాగే లోభి. చేసేటువంటి ప్రతి పనికి కూడా దీనికి ఇంత అవసరమా, అవసరం లేదేమో అని ఏదైతే ఖర్చు పెట్టాల్సిన చోటు ఉందో అలాంటి దాన్ని కూడా తన యొక్క లోభత్వం చేత ఖర్చు పెట్టకుండా ఆపేటువంటి వాడు. పిల్లకి జ్వరం వస్తుంది, 104 డిగ్రీలు ఉంటుంది. అప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటి? మొట్టమొదటి పని దగ్గరలో ఉన్నటువంటి వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళడం. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే 200 రూపాయల ఫీజు తీసుకుంటాడు అని మానేసి మనం మన సొంత తెలివితేటలతో ఏ క్రోసిన్లో సగం ముక్క వేస్తే అది క్రోసిన్కి తగ్గేటువంటి జ్వరం కాక ఏదైనా దీర్ఘమైనటువంటి జ్వరం అయిందనుకోండి, వైరల్ ఫీవర్ అయిందనుకోండి, దీనివల్ల అది వికటించి 106లోకి వెళ్ళిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇలాంటి లుబ్ధత్వం పనికిరాదు. అలాగే దురాశాపరులకు ఆశ్రయం ఇచ్చేటువంటి వాడితో మనం దగ్గర ఉండకూడదు. ఎవరైతే మామూలుగా జరిగేటువంటి ఆశ అందరికీ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు. అలాంటి దురాశాపరులను ఎప్పుడూ కూడా దగ్గరికి రానివ్వకూడదు. అలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేవాడితో మనం మాట్లాడకూడదు. ఆ తర్వాత మంత్రి, సేనాపతి మొదలైన వాళ్ళని సంతృప్తి పరచని వాడితో, మంత్రిగా ఒక ఉద్యోగం చేస్తున్నాం మనం, ఆ ఉద్యోగంలో చేసేప్పుడు పై అధికారుల యొక్క ఆర్డర్లకి అనుగుణంగా నడుచుకోకుండా ఉండేవాడు ఎవడుంటాడో వాడితో మనం స్నేహం చేయకూడదు. తద్వారా వాళ్ళ దృష్టిలో మనం ఏమవుతాం? అలాంటి వాడి కిందే జమ కట్టబడతాం. అది పొరపాటు పని అని చెప్పారు. అలాగే విషయాసక్తుడు. తాను ఏదైతే కోరికలు కోరుతున్నాడో ఆ కోరికలు అర్థవంతమైనటువంటి కోరికలు, ధర్మ సంబంధమైనటువంటి కోరిక అయి ఉండాలి. అలా కాకుండా విపరీతమైనటువంటి కోరికలు కలిగిన వాడు ఎవడున్నాడో వాడితో వ్యవహారం చేయకూడదు. అలాగే చంచల చిత్తులైన వారి యొక్క సూచనలు గ్రహించేవాడు. కొంతమంది ఉంటారు, మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్తే ఒక్కసారి కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఆలోచించి దానివల్ల ఒక 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో కూడా ఆలోచించి మనకి సరైన సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, మనం ఒక విషయం ఎదురు వాళ్ళకి చెప్పామనుకోండి, వెంటనే వాడు సలహా ఇచ్చేస్తాడు. మనం ఇంటికి వెళ్లకుండా ఫోన్ చేసి, ఇందాక మీకు చెప్పాను చూసారా, అది అలా కాదండి, ఇలా చేద్దాం అని మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళేలోగా 4 సార్లు ఫోన్ చేసి 4 సార్లు 4 రకాల విషయాలని మళ్ళా మీకు చెప్పేవాడు. ఇలాంటి చంచల చిత్తం ఉన్న వాళ్ళతో మనం ముందుకు వెళ్ళకూడదు. తర్వాత దేవతలని, బ్రాహ్మణులని నిందించేవాడితో మనం ముందుకు వెళ్ళకూడదు. దైవానుగ్రహానికి దూరమైన వాడితో దరిచేరకూడదు. కొంతమందికి భగవదనుగ్రహం ఉండదు. అలాంటి ఉండదు అన్న సంగతి మనకు అనుభవంలో తెలుస్తూ ఉంటుంది.
అలాంటి వాడితో మొదటిసారి అనుభవంలో మనకు తెలియదు, రెండవసారి అనుభవంలో తెలియదు, కానీ మూడవసారి అనుభవంలో మాత్రం ఖచ్చితంగా అలాంటి వాడితో మనం వెళ్ళకూడదు. వీళ్ళని దైవోపహతులు అంటారు. వాడు పూర్వంలో చేసుకున్నటువంటి అనేక దుష్కృతాలకి మూటకట్టుకుని జన్మలో పుడతాడు. అలాంటి వాడితో మీరు వెళ్తే వాడికి ఏవైతే బాధలు వస్తాయో అవే బాధలు మీకు వస్తూ ఉంటాయి వాడితో పాటు వెళ్తే. ఇలాంటి వాళ్ళతో ఎక్కువ కాలం మనం చరించకూడదు. అలాగే అదృష్టాన్ని నమ్ముకుని పురుష ప్రయత్నం చేయనివాడు, స్వామివారికి 101 టెంకాయలు కొట్టేశాం, అమ్మయ్య 10th క్లాస్ పరీక్ష కోసం ఆయన చూసుకుంటాడు, ఇంక నేను ఎక్కువ చదవక్కర్లేదు అనుకుంటూ ఎవడైతే ఉంటాడో అలాంటి వాడితో ఎక్కువ కాలం వ్యవహారాలు నడపకూడదు. అలాగే దుర్భిక్ష పీడితుడు, కరువు కాటకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి సహాయం చేయొచ్చు తప్ప వాడితో స్నేహం చేయకూడదు. సహాయం చేయొచ్చు, వాడితో స్నేహం నడపకూడదు. అలాగే చిక్కుల పాలైనటువంటి సేన గలవాడు, ఎక్కడో యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో అనేక ఇబ్బందులు కలిగి సైన్యమంతా చెల్లాచెదరైపోతుంది, అలాంటి రాజుతో స్నేహం చేయకూడదు. అలాగే మన యొక్క దేశాన్ని వదిలిపెట్టిన వాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో బతుకుతూ అక్కడి నుంచి నీతో సంబంధ బాంధవ్యాలు నడిపేవాడితో నువ్వు సంబంధ బాంధవ్యాలు నడపకూడదు. అలాగే ఎక్కువ మంది శత్రువులు ఉన్నవాడితో కూడా నీవు సంబంధం పెట్టుకోకూడదు. కాలం అనుకూలింపని వాడితో సంబంధం పెట్టుకోకూడదు. కొంతమందికి ఏం చేసినా సరే ఎదురొచ్చేస్తూ ఉంటుంది, పనులు జరగవు. అలాంటి వాడితో కనుక నీవు స్నేహం చేసి వాడితో పాటుగా వ్యాపారంలో ముందుకెళ్తే వాడితో పాటు నీకు కూడా ఎదురొచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి వ్యవహారాలు పనికిరావు. సత్యము ధర్మము పాటింపనివాడు, ఈ 20 రకాల మందితోనూ మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక జీవితం గడపాలంటే ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కోవాలి, ఎంత జాగ్రత్తలు పడాలో చెప్పారు రాములు గారు. ఇంకా తర్వాత ఏం చెప్పారో రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.